వరుసగా మూడోసారి ఎన్నికైనటువంటి మోడీ మంత్రివర్గంలో స్పెషల్ ఏంటంటే 6 మాజీ సీఎంలు ఉన్నారు. దాదాపుగా ఇందులో శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కుమారస్వామి ఇంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరికి ఫస్ట్ టైం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కితే, అదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్కి, మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా, అటు సద్భానంద సోనోవాల్ అస్సాం, అలాగే జితిన్ రామ్ మాంజీ బీహార్ మాజీ ముఖ్యమంత్రులు వీళ్ళు జాయిన్ అయ్యారు. అలాగే 43 మందికి 3 సార్ల కంటే ఎక్కువగా కేంద్ర మంత్రులుగా చేసినటువంటి అనుభవం ఉంది. అంటే ఎక్స్పీరియన్స్కి ప్రాధాన్యం ఇచ్చినట్టే. అట్లాగే మోడీ గత మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి 37 మందిని పక్కన పెట్టారు. వాళ్ళలో స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ రాణే సహా ఏకంగా 37 మందికి ఈసారి క్యాబినెట్లో ఛాన్సే దొరకలేదు. వీళ్ళలో పరు లోక్సభ ఎన్నికలు ఓటమి చవి చూస్తే, మరోవైపున 19 మంది క్యాబినెట్ మంత్రులతో సహా మొత్తం 34 మంది తిరిగి చోటు దక్కించుకోవడం అన్నటువంటిది స్పెషల్. వీళ్ళల్లో తమిళనాడుకు చెందినటువంటి ఎల్ మురుగన్కి లోక్సభ ఎన్నికల్లో ఓడినా కూడా ఛాన్స్ ఇచ్చారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కొత్త మంత్రుల ప్రతి 6గురిలో ఒకళ్ళ చొప్పున 12 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 58 మంది లోక్సభ సభ్యులైతే రవనీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్ ఏ సభలోని సభ్యులు గారు వాళ్ళు 6 నెలల్లోగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. వాళ్ళని రాజ్యసభకు పంపించాల్సి ఉంటుంది. అయితే కొత్త మంత్రులు 33 మంది ఉంటారు. మోడీ 3.0 మంత్రివర్గంలో 33 కొత్త ముఖాలకు చోటు దక్కింది. ఇందులోనే కుమారస్వామి, శివరాజ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితర దిగ్గజాలతో పాటు తొలిసారిగా ఎంపీగా ఎన్నికైనటువంటి సురేష్ గోపి కూడా ఉన్నారు. మరొక వైపును చూస్తే కేంద్ర మంత్రివర్గంలో 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. క్రిందసారి ఆంధ్రప్రదేశ్కి అందులో ఛాన్స్ దక్కలేదు. ఈ దఫా ఆంధ్రాకు కూడా దక్కింది. గోవా, అరుణాచల్ లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే 4 అంతకంటే ఎక్కువ మంది లోక్సభ సభ్యులు ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి కూడా కనీసం ఒక్కరికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం అన్నట్టు మరొక స్పెషల్. అలాగే మంత్రివర్గంలో 10% కంటే తక్కువే మహిళలు ఉన్నారు. 7గురికే స్థానం దక్కింది. మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, 5 ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, 5 మైనార్టీలు ఉన్నారు. ముస్లింలు ఒక్కళ్ళు కూడా లేరు. ఇంకోవైపున కేంద్ర మంత్రివర్గ గరిష్ట పరిమాణం 81, 543 మంది లోక్సభ సభ్యులు 15%. దాంతో మరో 9 మందికి మంత్రులుగా అవకాశం ఉంది. 2019-24 మధ్యలో కూడా అట్లా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అప్పుడు 78 మంది సభ్యులే ఉన్నారు. ఇందులో స్పెషల్ ఇద్దరు ఎవరంటే రామ్మోహన్ నాయుడు, అట్లాగే ఖడ్సే, రక్షా ఖడ్సే బీజేపీ మహారాష్ట్రకు చెందిన పిన్న వయస్కులు. వీళ్ళిద్దరికి 37 ఏళ్ళు. అత్యంత పెద్ద వయస్కుడుగా 79 ఏళ్ల జితిన్ రామ్ మాంజీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్ర మంత్రిలో ఉన్నారు. ఇది కీలకం.